పట్టు దారాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా? రండి చూసేద్దరు కానీ దారాలతో సహా చూపిస్తా. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. చూస్తున్నారండి శారీ ఎంత చక్కగా జారిపోతుందో. ఇవి పట్టు దారాలు వాడారు కాబట్టి ఇంత చక్కగా ఇంత స్మూత్గా అయితే ఉందన్నమాట. నేను మీకు దారాలు చూపిస్తానన్నాను కదా, ఇదేనండి. ఇది సిల్క్ పట్టు దారం అనమాట. ఇలా కోన్స్లా అయితే వస్తుందన్నమాట. మనకి దారాలు ఎలా ఉంటాయో మామూలు మనం మిషన్ కుట్టే దారాలు ఎలా ఉంటాయి ఇలా ఉంటుంది అనమాట. ఇది ఈ బండిల్లో వస్తుంది. అదే మనకి పట్టు దారాలు అయితే ఇదిగోండి ఇలా లూజ్ వస్తుంది అనమాట. దీన్నే సెట్ చేసుకుంటారు. ప్రతి విషయం అయితే నాకు తెలియదండి, కానీ నేను మీకు ఈ పట్టు దారాలు ఇలా ఉంటాయి, సిల్క్ దారాలు ఇలా ఉంటాయని వేరియేషన్ చూపించడానికి మాత్రమే చూపిస్తున్నాను అనమాట. దీనికి సంబంధించి మీకు ఒక చిన్న మాట అయితే చెప్దాం అనుకుంటున్నానండి. ఈ చీరలన్నీ కూడా అండి ఒరిజినల్ పట్టు అనేది వస్తుంది అనమాట. మీకు ఇంకొకటి అండి, షైనింగ్ కూడా మారిపోతుందండి. ఒరిజినల్ పట్టు అనేసరికి మనకి షైనింగ్ మారిపోతుంది. అండ్ అదే మనం సిల్క్ పట్టు వేసామంటే అది కొంచెం వాటర్లో పెట్టినా సరే నార్మల్గా ఉంటుందన్నమాట. అంటే త్వరగా పాడైపోతుంది. అదే మనం పట్టుది ఒకవేళ ఇన్ కేస్ మనం గుబక్కున నార్మల్ వాటర్లో తడిచినా ఏదైనా అయినా సరే అదొక రకం టైప్లో వచ్చేస్తుంది అనమాట. మీకు ఐడియా ఉంటుంది, చాలామంది ఈ శారీస్ తీసుకుని ఉంటారు కదా, ఏదో నలిగిపోయినట్టు క్రష్ అయిపోయినట్టు వస్తుంది. అదే మళ్ళీ మనం ఐరన్కి ఇచ్చినప్పుడు మనకి నార్మల్గా అయిపోతుంది అనమాట. అది సిల్క్ అయితే మాత్రం అలా అవ్వదండి, అట్లానే ఉండిపోతుంది. కాబట్టి మా అన్నయ్య గారు నేసేవి ఒరిజినల్ పట్టు శారీస్ అనమాట. తంది ఓన్ అండి, అందుకనే తను కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి అండి, మీకు బయటకి ఇక్కడికి వేరియేషన్ అందుకనే చెప్తున్నాను. దారాలు మీకు చూపించాను కదా, సిల్క్ దారం వాడితే మనకి ఖచ్చితంగా రేట్ అనేది తక్కువ ఉంటుందండి. పట్టు అనేది రేటు వేరేగా ఉంటుంది, సిల్క్కి వేరేగా ఉంటుంది. మీరు న్యూస్ ఛానల్స్ అవి ఫాలో అయిన వాళ్ళు అయితే కనుక పట్టు దారాలు కూడా రేట్లు ఇప్పుడు చాలా వరకు పెరిగిపోయాయి. కానీ ఏంటంటే మా అన్నయ్య గారు ఏంటంటే తన ఓన్ మగ్గం కాబట్టి తక్కువలో అయితే చేసి అయితే ఇస్తున్నారనమాట. మీకు ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు అంటే నేను ఇప్పుడు ఈ మోడల్ పెట్టానండి, మీకు ఏ మోడల్ కావాలన్నా సరే, ఉప్పాడ పట్టులో లంగావోని మోడల్ కావాలన్నా, కడ్డీ బార్డర్స్ కావాలన్నా, హెవీగా కావాలన్నా, ఆల్ ఓవర్ మొత్తం అంతా కూడా పట్టు శారీలా కనిపించాలన్నా ప్రతిదీ కూడా అండి వాళ్ళ దగ్గర ప్రతి మోడల్ ఉంటాయి. నేను ఇప్పుడున్న వాటికే నేను జస్ట్ మామూలుగా పెట్టాను అంతే. రేపు మ్యాక్సిమం రేపు కాదు, కొన్ని డేస్ తర్వాత అయినా సరే మా అన్నయ్య గారు మగ్గం నేసేటప్పుడు ఆ వీడియో అది తీసి పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. ఉప్పాడ పట్టు శారీ అంటే ఉప్పాడలోనే నెయ్యరండి, ఎవరైతే నేత నేసేవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా నేస్తారనమాట. మా అన్నయ్య గారు వచ్చేసరికి కాదులూరులో నేస్తారు. అండ్ కొంతమంది ఉప్పాడలో నేస్తారు, కొంతమంది తాడిపత్రిలో నేస్తారు, కొంతమంది తామరపిల్లిలో నేస్తారు, కొంతమంది దొళ్ళ అనే ఊర్లో నేస్తారు. అలా అనమాట. కొన్ని ఏరియాస్లో అవే కూడా ఉంటారనమాట. పట్టుదారం వాడినైతే కూడా వెయిట్ అనేది కూడా సేల్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాము. ఒకవేళ మీకు ఇండియా వస్తే కనుక సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యలో సారీ కోసం కూడా చెప్తూ ఉంటాను. అండ్ నార్మల్ గా అయితే మగ్గం వర్క్ కోసం చెప్తానండి. ఇలాంటి సారీస్ కూడా ఈ బ్లౌజులకు కూడా మనం కూడా పంపిస్తారండి. సింపుల్ వర్క్ అయితే చేయించేసుకోవచ్చండి. అదే హెవీ అయితే మాత్రం ఈ బ్లౌజులు కూడా పనిచేయదన్నమాట. ఎందుకంటే సంథింగ్ ఎవరైనా ఉండే వస్తుంది కాబట్టి అస్సలు నిలబడదు అనమాట. ప్యూర్ పట్టు బ్లౌజ్ వాళ్ళకి తెలుస్తుందండి, బ్లౌజులు నిలబడతాయా నిలబడవాలండి. అదే సిల్క్ వాడే వాళ్ళకి మా దగ్గర బాగానే ఉంది బ్లౌజ్, చాలా బాగుంది.